హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు పపాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా పపాయ తినడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేసుకుందామా? దానికి కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి పై లేయర్ తీసి కట్ చేసుకున్న 1 కప్పు బొప్పాయి, కొంచెం బెల్లం, ఒక గ్లాసు మరిగించి చల్లార్చిన పాలు, 4 యాలకులు, 4 ఐస్ క్యూబ్స్. ఒక మిక్సీ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు బొప్పాయి, కొంచెం బెల్లం, ఒక హాఫ్ గ్లాస్ పాలు, వేసుకొని క్యాప్ పెట్టి ఒక సగం గ్రైండ్ చేసుకుందాం. హాఫ్ మిక్స్ చేసుకోవాలి. తర్వాత 4 ఐస్ క్యూబ్స్, మిగిలిన పాలు, ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఫ్రెష్ జ్యూస్ రెడీ అయింది. మరి ఇప్పుడు బొప్పాయి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దామా? ఈ ఫలాన్ని వైద్య ఫలం అని కూడా అంటారు. ఎందుకంటే దీనిలో ఉన్న విటమిన్స్, పోషకాలు మరి ఈ ఫలంలో లేవు కనుక. దీనిలో ఉండే విటమిన్స్ ఏ, బి, సి మరియు డి, వీటితో పాటు కెరోటిన్, ఫోలేట్, ప్యాంటోనిక్ ఆమ్లాలు పుష్కలం. ఇంకా ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా బొప్పాయి ఆకుల ద్వారా డెంగ్యూ జ్వరం వల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి కదా. ఆకులతో జ్యూస్ చేసుకొని తాగడం వలన ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది. అందుకే ఈ ఆకులను గ్రీన్ గోల్డ్ అని కూడా అంటారు. అదేవిధంగా బొప్పాయిని మంచి సౌందర్య సాధనంగా వాడుతారు. దీని గుజ్జు ముఖానికి అప్లై చేయడం వల్ల కాంతివంతంగా తయారవుతుంది, మొటిమలు కూడా తగ్గుతాయి. కాబట్టి బొప్పాయిని మన ఇంట్లో కనీసం నెలలో 2 లేదా 3 సార్లైనా జ్యూస్ రూపంలో కానీ పీసెస్ రూపంలో కానీ మనమందరం తీసుకుంటే చాలా మంచిది. బొప్పాయి కోసేటప్పుడు పాలు శరీరం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మర్చిపోకండి ఫ్రెండ్స్. మా పిల్లల్ని అడుగుదాం ఎలా ఉందో జ్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.